గత గత 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి మా తండ్రుల ఉద్యోగాలు మాకు ఇవ్వడానికి కంపెనీ నిరాకరిస్తుంది. నేటి ఈ డిపెండెంట్ల ఉద్యోగ సాధనకై మేము నిరసన దీక్ష చేపట్టినాము. గతంలో ఎన్నోసార్లు ఎంక్వైరీలు అని చెప్పి మమ్మల్ని కాలయాపన చేసి చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నది కంపెనీ. ఎన్నోసార్లు మా కార్మిక సోదరులు తల్లిదండ్రులు మరియు మా వారసులు కూడా మేము DNA టెస్ట్కైనా రెడీ, మేము వారసులం కాకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వకండి అని చెప్పి ఎన్నోసార్లు మేము పత్రికాముఖంగా ప్రెస్ ముఖంగా చెప్పినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం మమ్మల్ని కనికరించడం లేదు. RLC ఒప్పందంలో ఏదైతే అమలు చేయాలని అనుకున్న డిమాండ్ ఏదైతే మారుపేర్ల విషయం ఉందో, మారుపేర్ల నిజమైన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం తాత్సారం చేస్తూ కాలం గడుపుతున్నది. ఇప్పటికే 7-8 సంవత్సరాలు అయింది. మా వయసు అయితే ఒక్కొక్కరు 35-40 సంవత్సరాలు దాటిపోతుంది. ఇంకెప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మేము ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. అయ్యా సింగరేణి యాజమాన్యం గారు, ఉరిశిక్ష ఎవరైతే ఉరిశిక్ష పడిన వారైతే ఉంటారో వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెడతారు. అలాగే మాలాంటి ఈ నిరుద్యోగులకు మా 30 సంవత్సరాల కంపెనీకి సేవనందించిన మా తల్లిదండ్రుల మీద కనికరం చూపించి మాకు ఒక్కసారి క్షమాభిక్ష పెట్టిన విధంగానైనా ఉద్యోగాలు కల్పించాలి. మేము ఇంకెన్నిసార్లు ఇంకెంతమంది కాళ్ళు మొక్కాలి, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎందుకు మమ్మల్ని ఇట్లా గోసపుచ్చుకుంటున్నారు? కావున వెంటనే లీగల్ ఒపీనియన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, ముఖ్య నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి, అలాగే యూనియన్ సంఘాలన్నీ మాకు మద్దతు తెలిపి ఏదైతే మారుపేర్ల సమస్య ఉందో ఈ జటిలమైన సమస్యను వెంటనే పరిష్కరించాలని పత్రికాముఖంగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. ఇవాళ సింగరేణిలో మారుపేర్ల సమస్య అనేది చాలా ఏళ్ల నుంచి ఉన్నది. ఇవాళ మాకు మారుపేర్ల సమస్య వల్ల మాకు ఉద్యోగం అనేది ఇంతవరకు కూడా రాలేదు. మా తండ్రులు 1944 ఆ టైంలో వాళ్ళు రన్నింగ్లో ఆల్రెడీ ఉద్యోగం గెలుచుకున్నారు. కానీ అప్పుడు ఏదో జరిగినందుకు వారు మారుపేర్ల కింద పడిపోయారు. మారుపేర్లతోటే వాళ్ళు ఉద్యోగం చేసి మెడికల్ ఇన్వాలిడేషన్ అయిపోయారు. ఇవాళ కారుణ్య నియామకంలో మేము ఉద్యోగాలకు అప్లై చేస్తే ఇవాళ మీది మారుపేరు ఉన్నదని చెప్పేసి యాజమాన్యం మాకు ఉద్యోగం నిరాకరిస్తుంది. కానీ దీని మీద ఆల్రెడీ 2022లోనే అన్ని యూనియన్లు అలాగే మన యాజమాన్యం కూడా ఒప్పందం కుదుర్చుకున్నది. కాబట్టి మేము కోరేది ఏంటిదంటే యాజమాన్యాన్ని మాకు మారుపేర్ల సమస్య అనేది పరిష్కరించి మా ఉద్యోగాలు మాకు కల్పించాలని మేము కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని జాతీయ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలిపి మా సమస్యను పరిష్కరించాలని మేము వేడుకుంటున్నాం. ప్రియమైన మిత్రులారా, నా పేరు గౌని నాగేశ్వరరావు, IFTU రాష్ట్ర నాయకుడిని. సింగరేణి మారుపేర్ల కార్మిక సమస్య గత 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. విజిలెన్స్ వారు ఈ కేసును పెండింగ్లో పెట్టి 7 సంవత్సరాలు కావస్తుంది. RLC వాళ్ళు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకపోగా అవమానాలతోటి గురై అనేక కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సింగరేణి లాభాల్లో 1000 కోట్ల లాభాల్లో వీళ్ళ తల్లిదండ్రుల వాటా ఉందన్న సంగతి మర్చిపోవద్దని సింగరేణి యజమాని గుర్తు చేస్తాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఒక తండ్రికి కొడుకుకి DNA టెస్ట్ చేయించుకోమని చెప్పి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఇది ఎట్లాంటిదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవాళ వాళ్ళ పిల్లల్ని వేరే ఇంటికి ఇస్తే మీ నాన్న కాదట కదా, ఈ పేరు మారిపోయారట కదా అని చెప్పి పిల్లలకు విడాకులు ఇస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క కొడుకులు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మారుపేర్ల సమస్యను తక్షణం పరిష్కరించాలని చెప్పి IFTO కోరుతున్నాం. ఈ సమస్య RLC పెండింగ్ లో ఉంది, విజిలెన్స్ పెండింగ్ లో ఉంది. RLC పరిష్కరించాలని చెప్పినా విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, పెండింగ్ లో పెడుతున్నారు. అందులో 1000 కోట్ల లాభాల వాటలో ఉన్న సింగరేణి మాత్రం అసలు ఈ సమస్య పట్టించుకోవడం లేదు. అందుకే స్ట్రక్చర్ మీటింగ్ లో, గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక సార్లు మేనిఫెస్టోలో